సో ఫోటోషాప్ ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఇలా డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో పైన మెనూ ప్యానల్ అంటారు. సో మెనూ ప్యానల్. సో ఇందులో న్యూ ఫైల్, ఓపెన్, హోమ్. సో న్యూ ఓపెన్ అంటే ప్రీవియస్గా మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ న్యూ ఫైల్ మీద, న్యూ డాక్యుమెంట్ మీద వర్క్ చేయాలనుకుంటే కన్నా న్యూ ఫైల్, లేదా ఫైల్లోకి వెళ్ళి న్యూ. సో ఇలా ఒక న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో టుడే మనం ఈ న్యూ డాక్యుమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ఎలా సేవ్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఎలా న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి మనం రీసెంట్గా క్లోజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి. అండ్ దెన్ సేవ్. సో సేవ్లో డిఫరెంట్ ఫైల్స్, మనకి డిఫరెంట్ ఏ ఫైల్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలో సేమ్ లైక్ డిఫరెంట్ ఫైల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ దెన్ ఫోటో. సో ఫోటో ఎడిటింగ్ కోసం సపరేట్ రెజల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి. సో అండ్ దెన్ ప్రింటింగ్, మీరు ప్రింటింగ్ మీద వర్క్ చేయాలనుకుంటే కనుక ప్రింటింగ్ సంబంధించిన డాక్యుమెంట్ రిలేటెడ్ రెజల్యూషన్స్తో అగైన్ ఇక్కడ మనం రెజల్యూషన్స్, ఫైల్ సైజు, హైట్, విడ్త్తో ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ దెన్ ఆర్ట్ అండ్ రిజిస్ట్రేషన్, వెబ్, మొబైల్ అప్లికేషన్ మీద వర్క్ చేయాలంటే మొబైల్ ఫిల్మ్ అండ్ వీడియో. సో ఇలా డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటాయి. అండ్ దెన్ రీసెంట్. సో రీసెంట్లో ఇక్కడ మాన్యువల్గా మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక సో ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేసి న్యూ ఫైల్, ఓకే. సో ఒక నేమ్ క్రియేట్ చేసి ఎంత విడ్త్ కావాలి మనకు. సో ఇక్కడ డైరెక్ట్ సెంటీమీటర్స్, పిక్సెల్స్. ఫోటోషాప్ ఈజ్ ఏ పిక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో 1820 ఆర్ 1920. సో 1920 by 1080. సో ఇలా హైట్, విడ్త్ అనమాట ఇది. సో ఇది పిక్సెల్స్లో కావాలా, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, బికాస్. సో మనం ఎలా కావాలనేది మనం డిఫైన్ చేసుకోవాలి. సో మనం ప్రింటింగ్ మీద వర్క్ చేయలేదు అనుకోండి, జస్ట్ ఫోటో ఎడిటింగ్ కోసం అయితే పిక్సెల్స్లో తీసుకుంటే సరిపోతుంది. ప్రింటింగ్ రిలేటెడ్ అనుకోండి, ఇంచెస్ కానీ, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, బికాస్లో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం తీసుకోవాలి. సో బేసిక్గా ఇది డిజిటల్ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేస్తున్నా కాబట్టి పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. హైట్ ఎంత ఉండాలి అన్నది సో 1080, 1920 by 1080 ఒక హైట్ పిక్సెల్స్లోనే ఓపెన్ చేస్తున్నాను. సో అండ్ దెన్ ఓరియంటేషన్, ఇది హారిజంటల్ ఉండాలా లేకపోతే కన్నా వర్టికల్ ఉండాలా. సో దిస్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఓరియంటేషన్. సెలెక్ట్ చేస్తారనుకోండి, వర్టికల్గా ఓపెన్ అవుతుంది ఫైల్. సో అంటే 1080 by 1920. సో విడ్త్ 1080 అయింది, హైట్ 1920 అయింది. సో హారిజంటల్ ఉందనుకోండి 1920 by 1080. సో ఆర్ట్ బోర్డ్స్ అంటే ఏంటంటే ఒకే డాక్యుమెంట్లో మల్టిపుల్ ఫైల్స్ అనమాట. సో ఇది కూడా ఎలా అనేది నేను చెప్తాను. అండ్ దెన్ రిజల్యూషన్. సో ఎస్టర్డే డిస్కస్డ్ అబౌట్ ద రిజల్యూషన్, రైట్. మినిమం బేసిక్గా మనం డిజిటల్ ప్రోడక్ట్స్ కోసం మనం 72 రిజల్యూషన్ యూజ్ చేస్తాం. లేదు ప్రింటింగ్ రిలేటెడ్ అనుకోండి 300 రిజల్యూషన్ యూజ్ చేస్తాం. పిక్సెల్స్ పర్ సెంటీమీటర్స్, డాట్ పర్ ఇంచ్ అని చెప్పాను కదా ఎస్టర్డే. సో PPI, పిక్సెల్ పర్ ఇంచ్ అనమాట. పిక్సెల్స్, ఇంచ్ అంటే ఏంటి, PPI, పిక్సెల్స్ పర్ ఇంచ్. సో మనకు ఒక ఇంచుకి ఎన్ని డాట్స్ ఉండాలి అనేది రిజల్యూషన్. సో సేమ్ లైక్ ఇక్కడ 22. సో నాకు ఇది నేను ఇమేజ్ ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి 72 రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, బేసిక్ వన్. సో అండ్ కలర్ మోడ్ కూడా చెప్పాను ఎస్టర్డే, RGB కలర్ మోడ్ ఆర్ CMYK కలర్ మోడ్. RGB అంటే డిజిటల్ ప్రోడక్ట్స్ కోసం, అండ్ దెన్ CMYK అంటే ప్రింటింగ్ రిలేటెడ్ కోసం. సో ఇక్కడ గ్రే స్కేల్ అంటే ఏంటి అనేది నేను ఇవి తర్వాత చెప్తాను. సో మనకున్న బేసిక్ ప్రైమరీ కలర్ మోడ్ ఏంటి, RGB. సో బేసిక్గా ఫోటోషాప్ అనేది పిక్సెల్ బేస్డ్ కాబట్టి మ్యాక్సిమం డిఫాల్ట్గా మీకు ఏ సైజ్ తీసుకోవాలి, ఇక్కడ ఏ ప్రాపర్టీస్ తీసుకోవాలి తెలియనప్పుడు డైరెక్ట్గా పిక్సెల్స్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే యూజ్ చేయండి. సో అండ్ దెన్ సైజ్ మనకు కావాల్సిన విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రిజల్యూషన్ కూడా 72 యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయండి. 72 రిజల్యూషన్ మీకు స్పెసిఫిక్గా ఏమీ తెలియకపోతే. సో అంటే మీరు డే బై డే మీరు వర్క్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది దీని గురించి. డిఫాల్ట్గా 72 రిజల్యూషన్ తీసుకోండి, పిక్సెల్స్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ పిక్సెల్ పర్ ఇంచ్. సో కలర్ మోడ్ కూడా ప్రైమరీ కలర్ మోడ్. ఫోటోషాప్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ప్రింటింగ్ కోసం కాదు, డిజిటల్ ప్రోడక్ట్స్ కోసం, ఇమేజ్ ఎడిటింగ్ కోసం కాబట్టి కలర్ మోడ్ కూడా డిఫాల్ట్గా RGBని యూజ్ చేయండి, ఓకేనా. సో మీకు తెలియనంత వరకు మీరు డే బై డే మీరు ఈ సాఫ్ట్వేర్ గురించి ఇంకా నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అంతవరకు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్సెల్స్ యూజ్ చేయండి, అండ్ దెన్ రిజల్యూషన్ 72. సో అండ్ దెన్ మీరు ఆర్ట్ బోర్డ్స్ క్లిక్ చేయకండి, అన్చెక్ చేయండి. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలని నేను చెప్తాను. అండ్ దెన్ RGB కలర్ మోడ్ మాత్రమే యూజ్ చేయండి, 8-bit యాజ్ ఇట్ ఈస్గా 8-bit యూజ్ చేయండి, ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకోండి, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు ట్రాన్స్పరెంట్ కావాలి. సో ఇలా మనం డైరెక్ట్గా కలర్స్ ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నా అంటే వైట్, డిఫాల్ట్గా వైట్ కలర్నే యూజ్ చేస్తున్నాను, ఓకే, వైట్ కలర్. సో వర్కింగ్ స్క్వేర్స్, జస్ట్ క్రియేట్. సో ఇప్పుడు ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయిందా, సేమ్ లైక్ ఇక్కడ మనకు డైరెక్ట్గా 1920, 1080, RGB కలర్ మోడ్, 8-bit వైట్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఒక న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసాం. సేమ్ అగైన్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో విడ్త్ అనేది 1920, హైట్ అనేది 1080. సో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసాం.
క్లోజ్ చేయండి, ప్రజెంట్ నాకు అవసరం లేదు. ఓకే, ఇది సాఫ్ట్వేర్ స్ట్రక్ అవుతుంది అన్నమాట, లేటెస్ట్ వర్షన్. సో నేను 2021 ఇన్స్టాల్ చేసి అగైన్ వర్క్ చేస్తాను. టుడే జస్ట్ న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకటి నేర్చుకోండి, ఓకేనా. సో అగైన్ న్యూ ఫైల్. సో ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఈజ్ Ctrl+N. ఫైల్ మనం ఉన్నాం కదా ఇక్కడ, ఫైల్ క్లోజ్. సో ఫైల్ న్యూ. సో ఇక్కడ ఉంది కదా Ctrl+N. షార్ట్ కట్ కీ ఏంటి Ctrl+N. ఇక్కడైనా డైరెక్ట్గా న్యూ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. సో అన్ని సేమ్ అనమాట. Ctrl+N క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది. సేవ్, ఫైల్, ఫోటో, ప్రింట్. సో డిఫాల్ట్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసి, సో మనం ఇక్కడ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసేసి క్రియేట్ చేయొచ్చు. అండ్ దెన్ మొబైల్ ఓపెన్. సో సేవ్, రీసెంట్. సో ఇక్కడ డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. సెంటీమీటర్స్ మీరు మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ట్ బోర్డ్స్ అని క్రియేట్ చేశాను అనుకోండి, క్లిక్ చేసే ఆర్ట్ బోర్డ్ చూడండి. సో ఆర్ట్ బోర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాపర్టీస్ అలానే యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేస్తున్నాను. లేదంటే కలర్ చేంజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను సమ్ రెడ్ ఆర్ ఓకే బ్లూ కలర్ చేంజ్ చేశాను. నౌ క్రియేట్. బ్లూ బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ అయిపోయింది. సో Ctrl- అంటే జూమ్ అవుట్, Ctrl- జూమ్ అవుట్, Ctrl+ జూమ్ ఇన్. నోట్ చేసుకుని పర్లేదు. సో న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి Ctrl+N. న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే Ctrl+N. న్యూ డాక్యుమెంట్. సో జూమ్ ఇన్ Ctrl+ యూజ్ చేస్తే జూమ్ ఇన్. జూమ్ చేయడానికి Ctrl+. సో ఇలా డైరెక్ట్ కంట్రోల్ ప్రెస్ చేసి ప్లస్ క్లిక్ చేసామనుకోండి, ఇలా జూమ్ అవుతుంది. Ctrl- జూమ్ అవుట్. సో ఇక్కడ నేను Ctrl+, సో ఇలా జూమ్ చేశాను చూడండి. ఫోటోషాప్ ఈజ్ ఏ పిక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్స్. ఇక్కడ పిక్సెల్స్ ఉన్నాయా? సో ఇలా మనం జూమ్ చేసినప్పుడు పిక్సెల్స్ విజిబుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ పిక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో టెక్నికల్గా దాన్ని ఏమంటారు? రాస్టర్ గ్రాఫిక్స్. ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్స్ డిజైనింగ్ టూల్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ డిజైనింగ్ టూల్. క్లియర్ కదమ్మా? సో అగైన్ Ctrl- అని అనుకోండి, సేమ్ Ctrl- జూమ్ అవుట్. ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. సో ఆర్ట్ బోర్డ్స్ అంటే ఏంటి? సో క్లోజ్ చేసేయండి, ప్రజెంట్ అవసరం లేదు. సో ఆర్ట్ బోర్డ్ క్రియేట్ అయిందా? సో ఆర్ట్ బోర్డ్ క్రియేట్ అయిన తర్వాత మల్టిపుల్ ఫైల్స్ మీద మీరు వర్క్ చేసేటప్పుడు ఇలా సో ప్లస్ క్లిక్ చేశారనుకోండి, సేమ్ డూప్లికేట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో టాప్ దీనిపైన ఈ ఆర్ట్ బోర్డ్ పైన ఒకటి క్రియేట్ చేయాలనుకోండి ప్లస్. సో ఇక్కడ లెఫ్ట్ క్రియేట్ చేయాలనుకోండి లెఫ్ట్. సో ఇలా మల్టిపుల్ ఫైల్స్ మీద మల్టిపుల్ డాక్యుమెంట్స్ని మీరు క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఆర్ట్ బోర్డ్. అగైన్ Ctrl-. సో మనం అన్నీ ఒకేసారి చూడొచ్చు అన్నమాట. ఓకే, సో Ctrl+ అంటే మన స్పెసిఫిక్ డాక్యుమెంట్ని ఇలా క్లిక్ చేసుకొని చూడొచ్చు. అండ్ దెన్ మీరు స్పేస్ బార్ ప్రెస్ చేశారనుకోండి, స్పేస్ బార్ ప్రెస్ చేసి ఇలా మూవ్ చేసుకోవచ్చు. స్పేస్ బార్ నోట్ చేసుకొని పర్లేదు. స్పేస్ బార్ క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ యాడ్ చేశారనుకోండి, ఎంటైర్ ఆర్ట్ బోర్డ్స్ మొత్తం మనం మూవ్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేయొచ్చు. ఓకే, సో వెరీ క్లియర్ కదా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ట్ బోర్డ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ మీద వర్క్ చేయాలనుకుంటే ఆర్ట్ బోర్డ్. సో మన మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ మనం వర్క్ చేయాలనుకోండి, ఇలా ఆర్ట్ బోర్డ్స్ మీద యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ దెన్ క్లోజ్. సో ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేయాలంటే కనుక Ctrl-W. సో సేవ్ Ctrl-W. క్లోజ్ చేయాలంటే డాక్యుమెంట్ క్లోజ్ చేయాలి అంటే Ctrl-W. సో మీరు ఫైల్ సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చింది, సో ఫైల్ సేవ్ చేసుకోండి అని. బట్ నాకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి నో అని క్లిక్ చేస్తా. మీరు సేవ్ చేయాలంటే ఎస్ క్లిక్ చేసి ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లోజ్. అండ్ దెన్ అగైన్ Ctrl-N, న్యూ డాక్యుమెంట్, రైట్? సో ఇక్కడ నాకు డిఫాల్ట్గా వైట్ కలర్ యూజ్ చేస్తుంది. ఓకే, సో మీకు అర్థం కావడానికి ఇలా చెప్పాను. సో RGB కలర్. సో అండ్ దెన్ ఇక్కడ RGB కలర్ బదులు సో డిఫాల్ట్గా RGB కలర్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫాల్ట్గా ఉంది. సో ఇవన్నీ డిఫాల్ట్గా క్లియర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో. సో నాకు ఆర్ట్ బోర్డ్స్ కూడా అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ నేమ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో క్రియేట్, అడ్వాన్స్డ్ ఆప్షన్స్, ఇది మనకు అంత అవసరం లేదు. విల్ డిస్కస్ ఆల్ దీస్ అబౌట్ ఇన్ లాటర్. సో క్రియేట్. సో ఇంతవరకు క్లియర్ కదా? సో ఇందులో స్పెసిఫిక్గా కలర్ ఫిల్ చేయాలి, లేకపోతే మూవ్ చేయాలి. లైక్ దిస్ మూవ్ టు. సో rectangle tool, rectangle marker tool. So before that let's discuss what is a layer based tool. Photoshop is a layer based designing tool కదా. సో మనం ఎప్పుడైతే ఇక్కడ విండోస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ F7, షార్ట్కట్ కీ ఈజ్ F7. సో విండోస్లో లేయర్స్
సో లేయర్స్. సో క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకు లేయర్స్ సంబంధించిన ప్యానల్ ఓపెన్ అయింది, చూసారా? సో ఈ ప్యానల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం వై ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్ అంటే ఆల్రెడీ చెప్పాను, జూమ్ చేసినప్పుడు పిక్సెల్స్ లాగా విజిబుల్ అయ్యింది. వై ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటే సో ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ మనం డిఫరెంట్ లేయర్స్ని క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. దట్స్ వై ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ప్రతి లేయర్ని మనం మూవ్ చేసుకోవచ్చు. సో దట్స్ వై ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో ఇంతవరకు క్లియర్ కదా? సో ఎందుకు ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్ టూల్ అండ్ దెన్ వై ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ టూల్. ఫోటోషాప్ ఈజ్ మీరు ఏ డాక్యుమెంట్ కానీ, ఇమేజ్ కానీ, లోగో కానీ, షేప్ కానీ, టెక్స్ట్ కానీ వర్క్ చేసినా అది కంప్లీట్గా పిక్సెల్స్ బేస్ చేసుకునే డిజైన్ అవుతుంది. అండ్ దెన్ మనం ఈజీగా వర్క్ చేయడానికి ఇందులో మల్టిపుల్ లేయర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ వై ఫోటోషాప్ ఈజ్ ఏ రాస్టర్ గ్రాఫిక్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ అండ్ ఇట్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ టూల్. సో డిఫైన్ అర్థమైంది కదా? సో ఒక న్యూ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా క్లియర్ కదా? సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు, న్యూ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో మీరు కలర్ మోడ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, సో ఇలా పిక్సెల్స్ సెంటీమీటర్స్ డాక్యుమెంట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆర్ట్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ దెన్ లేయర్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు. విండోస్, సో ఇక్కడ లేయర్స్, సో డైరెక్ట్గా లేయర్స్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ వీ నీడ్ ఏ డాక్యుమెంట్. సో అలా లేయర్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకంటూ ఒక డాక్యుమెంట్ ఉండాలి ఇలా, రైట్? సో కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్, కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్. సో డైరెక్ట్గా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కూడా కస్టమ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సో బ్లాక్, రైట్ క్లిక్, డార్క్ గ్రీన్. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఈ కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు క్లియర్ కదా? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి టాప్లో ఉన్నది మెనూ ప్యానల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మన టూల్స్ అంటారు. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ టుమారో. సో ఇంతవరకు ఒక న్యూ డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ దెన్ హౌ టు క్రియేట్ లేయర్స్, హౌ టు క్రియేట్ న్యూ డాక్యుమెంట్. సో కంట్రోల్ ఎన్ అంటే న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ డాక్యుమెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అగైన్ కంట్రోల్ ఎన్. సేమ్ ఇలా మల్టిపుల్ డాక్యుమెంట్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ లేయర్స్, ఇక్కడ డైరెక్ట్గా లేయర్స్. సో ఇలా లేయర్ క్రియేట్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎన్. సో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అన్నారు అనుకోండి, సో న్యూ లేయర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేశారనుకోండి. ఓకే, ఇలా చూడండి ఒకసారి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ న్యూ లేయర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి కూడా నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా నేమ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది తర్వాత చెప్తాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఫర్ న్యూ లేయర్. కంట్రోల్ షిఫ్ట్ ఎన్. సో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేస్తే, సారీ మనకి షిఫ్ట్ సరిగా ప్రెస్ చేయలేదు అనుకో, కంట్రోల్ ఎన్ క్లిక్ అవుతుంది అనమాట. సో అగైన్ కంట్రోల్ ఎన్ క్లిక్ అవుతుంది. సో ఇలా న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అంటే ఏంటంటే కంట్రోల్ ఎన్ ప్రెస్ అవుతుంది, షిఫ్ట్ సరిగా ప్రెస్ చేయట్లేదు అనేది అర్థం. సో అండ్ దెన్ క్లోజ్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, కంట్రోల్ సో క్లోజ్ చేయండి. సో మీరు ఒకసారి అక్కడ డెస్క్టాప్లో ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ ఎన్ ఈజ్ న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేది న్యూ లేయర్. సో ఇంతవరకు క్లియర్ కదమ్మా? న్యూ లేయర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో పిక్సెల్స్ ఇంచెస్ ఎలా తీసుకోవాలి, అండ్ ప్రైమరీ కలర్ మోడ్స్ ఆర్జీబీ, గ్రే స్కేల్ లేకపోతే సిఎంవైకి కలర్ మోడ్స్ ఎలా తీసుకోవాలి, హైట్ విడ్త్ ఎలా తీసుకోవాలి, ఆర్ట్ బోర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ ద రిమైనింగ్ టూల్స్. ఓకే, క్లియర్ కదా? థ్యాంక్స్ అమ్మా.